హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినేజ్ వ్లాగ్స్. నిన్న ఏం జరిగిందంటే, నిన్న సైకిల్లో ఐటీ సర్కిల్ దగ్గర ఎస్విడిసి కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. అంటే ఇది మా కాలేజేలేండి. 25 అయిపోయింది. అంటే అక్కడ సైకిల్ పెట్టి అక్కడికి నరేష్ వచ్చాడు. వాని బండిలో అయితే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామంటే డిక్సన్కి వెళ్ళాము. డిక్సన్కి వెళ్ళి అక్కడ వాడు సెలెక్ట్ అయ్యాడు, నేను కాలేదు అని మా ఫ్రెండ్ మనోజ్ చెప్పాడు. వాడే మా ఇద్దరికి చూసుకున్నాడు జాబ్ వచ్చేలాగా. వాడికి ఎస్ఎంటీలో వచ్చింది నరేష్కి, నాకు ఏ ఏ ఎఫ్ఏలో వచ్చింది. ఎస్ఎంటీ అంటే అది కెమెరా అసెంబుల్, కెమెరాల కెమెరాలో పార్ట్స్ అన్నీ కలిపి బాగా చేసేది. ఎఫ్ఏ అంటే ఇది స్క్రూస్ అన్నీ బిగించేది. దాంట్లో ఆ కెమెరా అసెంబుల్ చేశాక స్క్రూస్ అన్నీ బిగించేది. ఈ ఎస్ఎంటీలో నాకు రాలేదని కొంచెం ఫీల్ అయ్యా లోపల. ఆ తర్వాత మనోజ్ ఎఫ్ఏలో మాట్లాడిచ్చారు ఒక అక్కతో. మాట్లాడించి మా ఫ్రెండ్ ఎఫ్ఏలో చేస్తాడంట, అంటే రేపటి నుంచి రమ్మని చెప్పు అని చెప్పారు. అదే పాన్ కార్డు కూడా తెచ్చుకో అని చెప్పారు. అప్పుడు నేను తీసుకుపోలేదు పాన్ కార్డ్ జిరాక్స్. ఆ తర్వాత కంపెనీ నుంచి మేము ముగ్గురం బయటికి వెళ్తుండగా ఒక క్లిప్ అయితే తీశాను. ఆ క్లిప్ వీడియో పెడతా చూడండి. సో గాయస్, ఈరోజు మేము డిక్సన్ కంపెనీకి వచ్చాం. నరేష్ డ్రైవ్ చేస్తున్నాడు బండి. ఇంకా డైరెక్ట్గా కడపకి వెళ్ళిపోతుండగా, అంటే నరేష్ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అనుకున్నాము మేము. మళ్ళా వెళ్తుండగా బాగా ఏం తినలేదు, జ్యూస్ తాగుదామని మధ్యలో ఆపాడు నరేష్. అప్పుడు చెరుకు రసము, ఏదో 2 కురుకురీలు అట్లా తీసుకొని తిన్నాం. మళ్ళా మా ఇంటికి వెళ్దాం ఫస్ట్ అని చెప్పాను నేనైతే. సరేలే అని మా ఇంటికి అయితే వచ్చాము. మా ఇంటికి వచ్చి అది అన్నం తినేసి మళ్ళా వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాము. అన్నం తినేసాక మళ్ళా వాళ్ళు దోశ తినండి అన్నారు. సర్లే అని తినేసాం. మళ్ళా ఫ్రూట్స్ ఇచ్చారు, యాపిల్స్, దానిమ్మ, బత్తాయి, అదే సీనికాయ అవి ఇచ్చారు, తిన్నాము. మళ్ళా చకోడీలు ఇచ్చారు, అవి కూడా తినేసాం. ఆ తర్వాత వాళ్ళందరికీ సరే ఉంటాం, వెళ్ళొస్తామని నరేష్ వాళ్ళ అక్కలకి చెప్పేసి వచ్చేసాం. ఇక కాలేజ్ దగ్గరికి వచ్చాక చూస్తే నా జోలో సెల్ ఉంది, పవర్ బ్యాంక్ కూడా ఉంది. కానీ ఈ సైకిల్ కీస్ అయితే కనపడలేదు. బాగా ఎతికాను జోలో అంతా, ఏమైతే అసలు కనపడలేదు. ఆ తర్వాత సైకిల్ కీస్ అయితే పగలగొడదాము ఇంటికి. ఇంటికి వెళ్తుండగా దారిలో కొత్త లాక్ అయితే కొనుక్కుందాము అని అనుకున్నాక నరేష్ ఇలా అన్నాడు, బండి మీద సైకిల్ తిప్పి పెట్టు సైకిల్ తిప్పి పెట్టు నా ఆడి వరకు, బ్రిడ్జ్ కింద వరకు అలా వెళ్ళొద్దాం, అదే పార్క్ దగ్గర వరకు అని అన్నాడు. పార్క్ దగ్గర వరకు వెళ్ళాక అక్కడ ఏదో ఒక రాయి తీసుకొని లాక్ పగలగొట్టాం అని అనుకున్నాను. సర్లే అని తిప్పి బండి మీద పెట్టి ఎట్టో ఒకటి తీసుకెళ్తుండగా ఆ సైకిల్ టీ అన్నీ తగులుకుంటా, గ్రీజ్ అంతా చేతికి కాళ్ళకి అవుతా ఉంది. అయినా కూడా భరిస్తా తీసుకువెళ్తుండగా వానికి అదే హ్యాండిల్ అది తగులుతుందంట. నాకు కూడా కాల్ మీద సైకిల్ బరువు పడి చాలా ఇబ్బంది పడుతుండగా నొప్పి అయితే కొంచెం ఎక్కువ అయిపోయింది. సైకిల్ మీద, అదే కాళ్ళ మీద సైకిల్ పడేది. అందుకే పక్కన సైకిల్, అదే బండి ఆపి సైకిల్ అయితే దించి వెనకాల టైర్ ఎత్తి నడుచుకుంటూ వెళ్ళాను. ఎట్టో ఒకట ఆ బ్రిడ్జ్ కింద వరకు వెళ్ళాము.
వెళ్ళి నేను అయితే నడుచుకుంటూ ఎనకాల టైర్ ఎత్తి ముందర టైర్‌తో పట్టుకొని నడుచుకుంటూ ఎలాగోలా అయితే వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఒక రాయి తీసుకొని లాక్ అయితే పలగొట్టాం మేమిద్దరం కలిసి. ఆ తర్వాత లా లాక్ వేసినట్టుగా అలా ఆనిచ్చి సైకిల్‌కి తర్వాత నరేష్ వాళ్ళ అన్నోళ్ళు ఇంతకుముందు ఒక రూమ్‌లో ఉన్నిన్నారు. ఆ రూమ్ మిద్దె పైన కిన్ కింద సెకండ్ ఫ్లోర్‌లో ఒక ట్యాప్ అయితే ఉన్నింది. ఆ ట్యాప్ దగ్గర నా చెయ్యి గ్రీజ్ అయింది కదా నా చేతికి. ఆ చెయ్యి కడుక్కుందామని వెళ్ళాను. వెళ్ళి కడుక్కొని తర్వాత తర్వాత సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళి కొత్త లాక్ కొనుక్కుందామని వెళ్తుండగా సైకిల్ చైన్ అయితే సడన్గా పడిపోయింది. దాన్ని నా చేత్తో పట్టుకొని వేశాను. వేశాక చేతికంతా గ్రీజ్ అయింది మళ్ళా. మళ్ళా ఎట్టోకట ఇంకా ఇంటికి పోతే ఉంటుందిలే అని ఇంకా డైరెక్ట్‌గా సైకిల్ షాప్ దగ్గరికే వెళ్ళి ఆ సైకిల్ లాక్ అయితే కొనుక్కొని వేసుకున్నాను నేనైతే. వేసుకొని ఇంకా ఎట్టోకట ఇంటికి వెళ్ళాను. తీరా నిన్న సాయంత్రం ఇంటికొచ్చి చూస్తే కీస్ అయితే ఇక్కడే ఉన్నాయి ఇంట్లో. చూడండి. చాలా పాత పడిపోయింది కీస్ అయితే. అయినా సరే వాడాను. సర్లే ఎట్టోకట కొత్త కీస్ అయితే కొన్నాం కదా అని కీస్ అయితే పక్కన పెట్టేశాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కొత్త లాక్ అయితే కొనాలి అని. నిన్న కొన్నాను. మళ్ళీ ఈరోజు డిక్సన్కి వెళ్దాము అని నేనైతే అలారం పెట్టుకున్నా. 5:10కి అలారం పెట్టుకున్నా. అది లేచి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ పనుకొని మళ్ళీ 6:10కి అలారం పెట్టుకొని లేచి ఆఫ్ చేసి మళ్ళీ పనుకొని 7కి అయితే లేచాను నేనైతే. లేచి ఇంకా రెడీ అయ్యి అంతా తినేసి అంతా చేసేసరికి 8:30 అలా అయిపోయింది. 8:30 అలా అయింది. మళ్ళీ బస్ స్టాండ్ అప్సరా హాల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బస్ ఎక్కుదామని అనుకున్నాను. అక్కడికి వెళ్ళి కాసేపు 10 మినిట్స్ అయితే వెయిట్ చేశాను. వెయిట్ చేశాక మళ్ళా వెనకాల అంగళ్ళు ఉంటాయి, షాప్స్ ఉంటాయి కదా, వడలు దోశలు అట్లా. అక్కడికి వెళ్ళి అడిగాను ఇట డిక్సన్ బస్ డిక్సాన్ బస్ వెళ్ళిపోయిందా ఉందా ఈరోజు అని అడిగాను. అది 7కే వెళ్ళిపోయింది. అక్కడ ఈ ఈ మెడిసిన్ షాప్ దగ్గర ఆగుతుంది. 7కే వెళ్ళిపోయింది ఈరోజు అని చెప్పారు వాళ్ళైతే. ఇంకా ఏం చేయలేక ఇంకా ఇంటికైతే వచ్చేసాను నేను. రేపు వెళ్దామని అనుకున్నాను. నిన్న మా ఇంటికి వచ్చి మళ్ళా వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళాము అని చెప్పాను కదా. మా ఇంటికి వచ్చాక నేను కీస్ అయితే ఇంట్లోనే మర్చిపోయాను. దానివల్ల ఇదంతా వచ్చింది. తప్పైతే నాదే. ఓకే, అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ టు మై ఛానల్. లెట్స్ మీట్ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.